నేను ఎవరైనా చేయదగ్గ ఒక్క ప్రయోగం ఏదైనా అంటే ఇది ఎవరన్నా అంటే పెద్ద ఎఫర్ట్ లేకుండా చేయదగ్గ. సో ఇది వైలిన్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ఇన్సైట్ కలిగింది. అంతకుముందు ఉన్నా అదేం తెలియదు. మా క్లాస్లో ఎవరో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చెప్పుడు మా సార్తో అన్న మాట ఏంటంటే, నేను ఎంత బాగా వాయించినా ఎవరికి నచ్చడం లేదు, నేను బాగానే వాయిస్తాను అని ఎప్పుడు వాదులాడేది. అప్పుడు మా సార్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వేం వాయిస్తావో నువ్వు వింటావా అని అడిగాడు. అంటే వింటాను, వినకుండా ఎట్లా వాయిస్తారండి అని కొంచెం అఫెండ్. నా ఉద్దేశం అది కాదు, ఇప్పుడు నువ్వు వాయించు, నేను రికార్డ్ చేస్తా, అది విను అని చెప్పాడు అన్నమాట. సో అంతవరకు నాకు ఈ ఆస్పెక్ట్ తెలియదు. ఇప్పుడు నేను కూడా ఏదైనా వాయిస్తూ నేను విని ఎంజాయ్ చేసేవాడిని. ఎగ్జాంపుల్, బాగానే ఉంది, కానీ మనకు నేర్చుకున్న టైంలో అట్లేదో కొంచెం అడిట్గా వస్తుంది. ఇప్పుడు వేరే వాడికి తెలియదు అది. సో అప్పుడు సార్ చెప్తే ఆవిడ వాయించింది, ఏదో జనగణమని వాయించింది అనుకో. ఇది కూడా జనగణమలా అనిపిస్తుంది, కానీ జనగణమ కాదు. సో అప్పుడు నెక్స్ట్ ఒక 3-4 నిమిషాలు వాయించిన తర్వాత వైలిన్ పక్కన పెట్టు, కళ్ళు మూసుకో, విని ఇప్పుడు అని ప్లే చేస్తే ఆమె అసలు వికృతమైన ఫేసెస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఇంత గలీజ్ ఉందండి సార్ అది. అప్పుడు మా సార్ ఏం చెప్పాడంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మన చెవులకు ఇంపుగానే ఉంటుంది, మనం ఏదైనా చేస్తున్నప్పుడు కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ దాన్ని రికార్డింగ్ చేసినప్పుడు తెలుస్తుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం పాడుతున్నావు, అందులో శృతి ఉందా, అపశృతి ఉందా. ఎందుకంటే నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు 100% అటెన్షన్ నీ యాక్ట్ మీద ఉంటుంది. ఊరికే చెవులు ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. నువ్వు రికార్డ్ చేసిన తర్వాత వింటే యాక్చువల్గా తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు రెస్ట్ఫుల్గా ఉన్నావు, నీ హోల్ అటెన్షన్ అప్పుడు వినడం మీద ఉంది, కాబట్టి అందులో ఉన్న ప్రతిదీ దోషం తెలుస్తుంది. సో అంతవరకు నేను వైలిన్ రికార్డ్ చేసేప్పుడు వినలే. నేను ఏదో మా అమ్మకు వాయించి వినిపించేవాడిని, ఆ పాట చెప్పు ఈ పాట చెప్పు అని. కానీ అది విన్న తర్వాత నేను ఇంటికి వచ్చి నేను ప్లే చేసి వింటే చాలా దరిద్రంగా ఉందని తెలిసింది. ఓహో, కొత్తలోనే నేను థౌజండ్స్ ఆఫ్ ఆడియోస్ రికార్డ్ చేసిన. ఎంత అనుకున్నా లాలుగుడి జయరామంలో వాయించలేము మనం. దానికి కారణం ఏంటంటే అది రాక్షస సాధన. అంటే స్కూల్లో చిన్న ఉన్నప్పుడు వాళ్ళ టీచరు లాలుగుడి జయరామని పెన్సిల్ విరిగిపోతే ములికి, సో చెక్కుకొని రాపో, చెక్కుకో పెన్సిల్ అంటే చెక్కాడంట. ఈ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసింది. తెలిసిన తర్వాత ఇన్ని పెన్సిల్స్ చెక్కి పంపించాడంట. ఇప్పుడు వాళ్ళ టీచర్ అన్న మాట ఏంటంటే, ఒక పెన్సిల్ చాలండి, చెక్కోవడానికి ఒక చిన్న బ్లేడ్ ఉంటే సరిపోతుంది, మీరు ఇన్ని పెన్సిల్స్ చెక్కి పంపాల్సిన అవసరం లేదంటే. మీకు విషయం అర్థం కాలే. ఆ చెక్కే సమయంలో అతని వేలు తెగిందను, అతను వైలిన్ వాయించలేడు. కరెక్ట్. సో అతని వేళ్ళకి వేరే పని ఉంది. అంత కేర్ తీసుకునే పేరెంట్స్ ఎక్కడున్నారు అంటే ఎంత దూరదృష్టి. సో మా అబ్బాయి చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ వేళ్ళు మాత్రం కట్ చేయడానికి వీల్లేదు. ఈ వేళ్ళు భవిష్యత్తులో చాలా అద్భుతాలు చేయబోతున్నాయి. అప్పుడు లాలుగుడి జయరాం వయసు ఎంత, 7 సంవత్సరాలు. చిన్న అంటే అప్పటికే సంగీతం అంతా ఒక అవగాహన వచ్చేసింది. అంటే 3 ఏళ్లకే వైలిన్ పట్టించారు. సో ఒక రోజుల్లో, ఆ పాత రోజుల్లో రికార్డింగ్ లేదు కాబట్టి కళ్ళు మూసుకొని దే యూస్ టు లిజన్ టు దేర్ ప్లేయింగ్. ఇప్పుడు అట్లా అక్కర్లేదు. ఇప్పుడు మీరంతా నేను వాయిస్తే కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది శృతి ఉందా. సంగీతంతో పని లేదు, శృతి ఉందా అపశృతి ఉందా. బాగానే ఉంది, కంప్లీట్ శృతిలో ఉంది. దీనిలో కపశృతి వేద్దాం.
ఇవన్నీ అపశృతులు. శృతి, అపశృతి, అపశృతి, శృతి, అపశృతి, శృతి, అపశృతి, అపశృతి, శృతి, శృతి, అపశృతి. సో అక్కడే ఉంది ఎంఎం. సో బేసికల్గా తెలియదు, మనకంత సునిశ్చితమైన దృష్టి ఉండదు. సో ఆ పర్టికులర్ టైంలోనే నేను భూపాల టాక్స్ చేసిన టు లిజన్ టు మై ఓన్ వాయిస్ అన్ఎడిటెడ్. నాకు తెలిసి ఒక 50-60 చేసింటాను కంటిన్యూస్, రకరకాల టాపిక్స్. ఇప్పుడు చెప్తున్నదంతా భూపాల టాక్స్లో ఎప్పుడో చెప్పేస్తాను. నా ఎదురుగా ఎవ్వరు లేరు. అప్పుడు కిషన్జీ వచ్చి అసలు ఎవరితో మాట్లాడతారు అయ్యగారు ఇవన్నీ అన్నాడు. అంటే నాతో నేనే, ఐఎమ్ స్పీకింగ్ టు మై ట్రూ సెల్ఫ్ భూబల్లా అని. 19 కాదు, 15-16 ప్రాంతాల్లో. 19 అప్పుడే 19 ఏమి ఉన్నాయి ఎప్పుడో ఉన్నాయి, ఇది సర్ఫేస్ అయింటి అంతే. నేను 2012-13 ప్రాంతాల్లో ఛానల్ ఉంది నాకు. సో నేను మొత్తం రికార్డ్ చేసిన తర్వాత వింటే అప్పుడు తెలిసిందనమాట, ఆ మాటల్లో డొల్ల ఉందా, డెప్త్ ఉందా, నేనేమన్నా ఒక కథ కలిపి చెప్తున్నానా, లేకపోతే ఎదుటి వ్యక్తి కోసం మాట్లాడుతున్నానా, లేకపోతే నాకు తెలియకుండా నేనేమన్నా చెప్తున్నానా, థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా పాస్ ఆన్ చేస్తున్నానా, ఒక దాన్ని వెర్రిగా అర్థం చేసుకున్నాను చెప్తున్నానే. అప్పుడు నాకేం తెలిసింది, నా మాటలు నేనే వింటే వినడానికి సొంపుగాను ఉంది, అట్ ద సేమ్ టైం ఏది ఆ చెప్తున్న వాడి ఎక్స్పీరియన్స్ దాన్ని కాస్త అందంగా చెప్పే ప్రయత్నం ఉందని ఆ స్ఫురణనే ఇప్పుడు ఈ టాక్స్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మన టాక్స్ అన్నీ అన్ఎడిటెడే. నా నుంచి వచ్చే ప్రతి మాట నేను వింటున్నాను. ఎలా వింటున్నానంటే బయట వ్యక్తి మాట్లాడితే ఎట్లా వింటారో అట్లా వింటున్నాను అటెంటివ్గా. దానికి ఏదన్నా ఒక ప్రొఫెసర్ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ ఎంత అబ్రప్ట్ అటెన్షన్తో వింటారు, అట్లా వింటున్నాను. అందుకని అసలు జోక్ వేసినా లేకపోతే కొంచెం మొన్న పిత్తు గురించి మాట్లాడామనుకో తెలిసే మాట్లాడడం జరిగింది, వెనక్కి తీసుకునేది ఏం లేదు. సో అందుకని ఈ ప్రయోగం ఏంటంటే రోజంతా రికార్డు ఆన్ చేసి జోబులో పెట్టుకొని ఇంకా మీరు రోజంతా ఏం మాట్లాడతారో మాట్లాడండి. తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే మీ చెవుల రక్తం కావడం ఖాయం. అంటే మనిషి మాట్లాడే విషయాల్లో 90% మీనింగ్లెస్ విషయాలు ఉంటాయి. వాడి గురించి వీడి గురించి తెలియంది తెలిసింది, సగం సగం తెలిసింది, నేను ఏదేమైనా నా పాయింట్ నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నది, అందరిని మెచ్చుకోవాలని చెప్పింది, బలంగా చెప్పింది, ఇట్లాంటివన్నీ అసంపూర్ణ అవగాహనతో చెప్పినవి. ఇట్లా ఇప్పుడు టెక్నాలజీ రికార్డింగ్ అనేది వచ్చింది కాబట్టి నీకు ఏవే విషయాలు అర్థమైనాయో ఒకసారి రికార్డ్ ఆన్ చేసి కళ్ళు మూసుకుని మాట్లాడు. ఉదాహరణకు ప్రేమ, రోజంతా లవ్ అది ఇది ప్రేమించాలి మనిషిని, అసలు ప్రేమ అంటే ఏం తెలుసు నీకు, ఆనెస్ట్గా రికార్డ్ చేసి మాట్లాడు. నేను చెప్తున్న 99% మనుషులకి ఏం మాట్లాడాలో తెలియదు. తీసుకో, గంట సేపు తీసుకో, ఓన్లీ 20 నిమిషాలే మాట్లాడు అందులో. కానీ నీకు ఏది తెలుసు, పోనీ నేను ఇక్కడ అట్లా విన్నాను, అట్లా చదివాను, అట్లాగైనా చెప్పు. ఆ తర్వాత లిజన్ టు యువర్ ఓన్ వాయిస్. డబ్బు అంటే ఏంది, ప్రేమ అంటే ఏంది, కోరిక అంటే ఏంది, లేకపోతే దైవం అంటే ఏంది, దేవాలయం అంటే ఏంది, జీవితం అంటే ఏంది, భయం అంటే ఏంది, పరువు అంటే ఏంది, ప్రతిష్ఠ అంటే ఏంది, విచక్షణ అంటే ఏంది, వివేకం అంటే ఏంది, ధ్యానం అంటే ఏంది, సాధన అంటే ఏంది, హార్డ్ వర్క్ అంటే ఏంది, వర్క్ అంటే ఏంది, ఉద్యోగం అంటే ఏంది, పని అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, విధి అంటే ఏంది, తలరాత అంటే ఏంది. ఒక్కసారి నువ్వు ఏ పదాలు వాడుతున్నావో అవి తెలుసా నీకు? అసలు నీకు నువ్వే చెక్ చేసుకో. మళ్ళీ అది వేరే వాళ్ళకి వినిపించి ఇజ్జత్ పోగొట్టుకోకు. నువ్వే వింది రాత్రిపూట, ఎవరెవరో చెప్పింది వింటున్నావు కదా, మొట్టమొదటిసారి నువ్వు చెప్పింది నువ్వే విని ఒక అవుట్ సైడర్గా నవ్వుకో. ఒకవేళ నువ్వు చెప్పింది నీకు కరెక్ట్ అనిపిస్తే అది వేరే వాళ్ళకు కూడా వినిపించు. ఇది ప్రేమ అనే అంశం గురించి నేను ఊరికే రికార్డ్ చేసిన వినండి అని, చూద్దాం వాళ్ళే అంటారు. నువ్వు ఈగో ఏమాత్రం ఉన్నా చేయనియదు అది. ఇక్కడ వాళ్ళు నవ్వుతారనుకో, మళ్ళీ హర్ట్ అవుతుంది. మళ్ళీ ఇదేంది, ఇది ప్రేమ అని ఎవడు చెప్పి నీకు, నీ బొంద అన్నాడు అనుకో, మళ్ళీ ఫీల్ అవుతుంది. అట్లా కాకుండా ఒక ఓపెన్ మైండ్తో కనుక చేస్తే ఈ చిన్న ప్రయోగం వల్ల మనసులో ఉన్న చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉన్న విషయాలు డీఫ్రాగ్మెంట్ అయ్యి
ఒక ఆర్టికులేషన్ వస్తుంది. అప్పుడు కొంతకాలం తర్వాత నువ్వు ప్రేమ అనే టాపిక్ మీద చెబితే ఆల్రెడీ నువ్వు నీ మనసులో ఏముంది, నీ అనుభవం ఏంది నువ్వే విన్నావు కాబట్టి నెక్స్ట్ నీ నుంచి ఒక రిఫైన్డ్ అండర్స్టాండింగ్ రావచ్చేమో. దీనికి రూపాయి ఖర్చు లేదు, కానీ చేయరు. అంటే టైం ఎక్కడిది? సో ఇప్పుడు మనం రాస్తున్న రీసాలోచనల పుస్తకం ఇదే. అందులో అన్నీ ఇవే ఉంటాయి. అంటే మనిషి ఉపయోగించే 200 రోజువారీ పదాలు. అవి తెలిసి ఉపయోగిస్తున్నాడా, తెలియకుండా ఉపయోగిస్తున్నాడా, ఎవరో చెప్పింది విని అది ఉపయోగిస్తున్నాడా, లేకపోతే అట్లా అనుకుని చెప్తున్నాడా, లేకపోతే ఒక అపోహలో చెప్తున్నాడా, లేకపోతే తనకు తెలిసింది రైట్ అని చెప్తున్నాడా, తను చెప్పింది వ్యక్తిగతమా లేకపోతే సంఘానికి సంబంధించిందా, సార్వజనీనమైందా. ఇంకా ఒక విషయం తెలుసా, మనిషి వాడే పదాల అర్థాలు కూడా తెలియదు. ఊరికి ఏదో పదం వేస్తారు అక్కడ. నువ్వు సరిగ్గా క్వశ్చన్ చేస్తే, నేను చేశాను కాబట్టి చాలా తిట్లు తిన్న సందర్భాలు ఉంది. మనిషికి ఇష్టం ఉండదు క్వశ్చన్ చేయడం. అదొక పీరియడ్, క్వశ్చన్ పీరియడ్. తర్వాత నాకు అర్థమైంది, అనవసరంగా ఇంతమందిని ప్రశ్నిస్తాను. సోక్రటీస్ చేసింది అది తెలుసా? సోక్రటీస్ ఏం చేశాడు? తెలియదు. సోక్రాటిక్ మెథడ్ అని ఒక పద్ధతి కనుక్కున్నాడు సోక్రటీస్. అది సోక్రాటిక్ మెథడ్ అని సోక్రటీస్ కూడా తెలియదు. ఆయన పోయిన తర్వాత పెట్టిరా దానికి అవి పెట్టారన్నమాట. ఇప్పుడు ఒక 100 ఏళ్ళ తర్వాత రీసాయిజం అని ఎవడన్నా పెట్టాడు. అది ఇజం కాదు బేసికలీ. ఇజం అంటే ఏంటి పప్ప? తత్వం అని. అచ్చా, మరి తత్వం అనే పెట్టొచ్చు కదా. నా తత్వం కాదు వాళ్ళు అంటే మెథడ్, అది మెథడ్. అచ్చా, ఓకే. ఉదాహరణకు వంట చేయడం తత్వం కాదు, మెథడ్. వంట గురించి ఆలోచిస్తే తత్వం అవుతుంది, చేస్తే మెథడ్ అవుతుంది. ధ్యాన పద్ధతి, ధ్యాన తత్వాలు రెండు వేరు వేరు కదా. అందుకే తత్వజ్ఞానము, మన ఆధ్యాత్మిక తత్వజ్ఞానం అన్నది విచారణకు సంబంధించిందే ఉంది. ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమని అంటే నీ హెడ్లో క్లారిటీ తెచ్చుకో, నీ బాడీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, హెడ్లో క్లారిటీ తెచ్చుకో ఏం తినాలని, అది బాడీతో తినిపి, ఆటోమేటిక్ హెల్త్ వచ్చేస్తుంది. బాడీని చేసేది ఏం లేదు. ఎలా కూర్చోవాలో హెడ్లో క్లారిటీ తెచ్చుకో, అట్లా బాడీ కూర్చుంటుంది. ఎవరిని కలవాలి హెడ్లో క్లారిటీ తెచ్చుకో, బాడీ వాళ్ళని కలుస్తుంది. అంతే కదా. బాడీ తనంతకు తాను ఎవరిని కలుస్తలేదు. మైండ్ చెప్పకుండా బాడీ క్యారెట్ ఎట్ట తింటుంది? అట్లాంటి మెకానిజం లేని లేదు. అందుకే స్పష్టత, అవగాహన సరైంది మనసులో ఉదయిస్తే జీవితం బాగుపడుతుంది. అంటే శరీరంతో సహా చుట్టుపక్కల వాతావరణం అంతా సెట్ అయిపోతుంది. సో సోక్రాటిక్ మెథడ్ ఏంటంటే దాని ఒరిజినేషను చిన్నపిల్లల యొక్క అంతులేని ఉత్సాహం, అంతే సోక్రాటిక్ మెథడ్ అంటే. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ప్రశ్నిస్తారు. ఇదేంది? వైలిన్ అంటే అయిపోతారు ఎదుటి వ్యక్తి. అంటే తెలియదా నీకు? వైలిన్ అంటే చెప్పు చూద్దాం. అదొక ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక వస్తువు. మరి ఇది కూడా వస్తువే కదా. చెప్పు, అడుగుతుంటే చెప్పవు. చెప్పేవాడు ఎప్పుడు లిబరేషన్లో ఉంటాడు, అడిగేవాడు. చెప్పేవాడు దమాక్ ఖరాబ్ అవుతుంటుంది. ఇప్పుడు సోక్రటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పిన వాడిని సోక్రటీస్ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఏ పిల్లగా నీకు తెలియదు అన్నీ అడుగుతాను అన్నవాడిని అజ్ఞానిగా గుర్తించాడు సోక్రటీస్. ఈ వాడకకు తెలియకుండా బుకాయిస్తున్నాడు. సో సోక్రటీస్ ఏం చేసిండు, ఒకానొక టైంలో అందరిని ప్రశ్నిస్తూ వచ్చాడనమాట. అసలు హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీనెస్ అంటే అన్న. ఇంకా అసలు ఒక 5-6 సంవత్సరాలు ఏథెన్స్లో ఏ వీధికి పోయినా సోక్రటీస్ చెట్టు గుంపు, యువత సోక్రటీస్ ఆ ఏరియాలో ఉన్నాడు. ఎవరో ఒక పండితుడు, మనిషి అనేవాడు హాయిగా ఉండాలని చెప్పి, హాయిగా ఉండడం అంటే చెప్పిన కదా. ఏంది హాయిగా అంటే, నేను హాయిగా అంటే అది తెలియదా అన్నాడు. ఇనిషియల్గా బాగున్నది. రాను సోక్రటీస్ అందరినీ డిబేట్లో ఓడగొట్టడం మొదలుపెట్టాడు. ఏం ఉత్త ప్రశ్నలు అడిగే, తెలియదని చెప్పరాదు, పెద్ద కథలు చెప్తావు అనిపోయింది. దాంతో కొందరు ఈగోలు హర్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న రాచరిక వ్యవస్థ, అక్కడ రాజ్యంలో ఉన్న కొందరు పండితులు అసలు వాడిని విలువండి, వాడేందో వాడి ప్రశ్నలు ఏందో చూద్దామని పిలిస్తే, సింపుల్ చిన్నపిల్లవాడు దేనైనా ప్రశ్నించవచ్చు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు? అవును, ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు దానికి ఏం చెప్తావు ఆన్సర్? తర్వాత ఎందుకు తిరుగుతుందంటే అది దాని సహజ లక్షణం.
అచ్చా, అంటే ఏ ఆన్సర్ ఇస్తే మైండ్ అయిపోతుందో అక్కడ ఆగేటోడు అనమాట. అట్లా సోక్రటీస్కి జవాబు ఇచ్చినవాడు దొరకలే. ఆ టైంలో సోక్రటీస్ ఏం అనౌన్స్ చేసినంటే, వీళ్ళంతా తెలుసని తెలియదు, వాళ్ళకి భ్రమలో ఉన్నారు, తెలుసు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు వెలుగులో ఉన్నా, నాకేమీ తెలియదని తెలుసుకున్నా. ఐ నో దట్ ఐ నో నథింగ్. అందుకని నా మైండే చాలా బాగుంది వాళ్ళ మైండ్ కంటే, నేనే వాళ్ళకంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్, ఎందుకంటే అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఫేకింగ్ మై ఇగ్నోరెన్స్ అని చెప్పి ఆ తర్వాత ఏథెన్స్లో ముఖ్యమైన సభలో సోక్రటీస్ని పిలిచారంట. అందరినీ అడగడం ఎంతసేపు, మీరెవరు, రాజు, ఎట్లయినావు, ఏంది తేడా నీకు నాకు, అంటే నేను కింద ఉంటే రాజును కాదా, నువ్వు పైన ఉంటే ఏంది, వాట్ ఈజ్ ఇట్. సో ఇట్లా అడిగేసరికి అందరి ఈగోలు దెబ్బతిని సోక్రటీస్ మీద ఏదో ఒక అభియోగం వేసి మరణశిక్ష వేసేసారు. బికాజ్ హీ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రశ్నిస్తే ఎంజాయ్ చేస్తారు, కానీ కొన్ని ప్రశ్నిస్తే పేరెంట్స్ కూడా కొడతారు. అట్లాంటి ప్రశ్నలు అడగకూడదని దాని ఉద్దేశం. ఉదాహరణకి మా ఫ్రెండ్ అడిగిన ప్రశ్న, ఎక్కడి నుంచి పుట్టినా, నేను ఎట్లా పుట్టినా అని అడిగినట్టు వాళ్ళ అమ్మని. పై వల్ల కొట్టింది, వాడు అందరిని అడుగుతుంది ఎట్లా పుట్టినా, చిన్న ప్రశ్న వాడికి అది, చాక్లెట్ ఎంత అన్నట్టే అడుగుతున్నాడు, కానీ వాళ్ళ అమ్మ అసలు ఏం చెప్పాలని అర్థం కాలే. ఎట్లా పుట్టినా అంటే ఏం చెప్తారు చెప్పు, పుట్టింది వాళ్ళే, కన్నది వాళ్ళే, కానీ చెప్పాలంటే భాష దొరకదు. చెప్తుంటే వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి శృంగారం చేస్తే, ఆ శృంగారం వల్ల ఈ వీరకణం పోయి అండకణంలో కలిస్తే అది గర్భంలో వచ్చి అట్లా పుట్టి, అది ఎక్కడి నుంచి పుట్టాడా, ఏం ప్రశ్నలు రావి, చదువుకోపో. మా ఇంటి దగ్గర ఒక పిల్లాడు ఉండే, మా ఇంటి పక్కనే, ఆ పిల్లాడు మొహం ఎప్పుడు చూడలేదు నేను. వాళ్ళ అమ్మని పొద్దున్న లేస్తే రాత్రి ప్రశ్నలు అడిగాడు, వాళ్ళ అమ్మ అన్ఎడ్యుకేటెడ్, అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చేదాన్ని. సోక్రటీస్కి ఆమె దొరికింటే సోక్రటీస్ సాటిస్ఫై అయ్యాడు. అసలు తడుముకోకుండా జవాబు ఇచ్చేది. ఏం చెట్టు మమ్మీ, ఈత చెట్టు అనేది, అంతే. అది ఈత చెట్టు కానే కాదు, వాడు హ్యాపీ అంతే. 3+11 ఎంత మమ్మీ, 21 రా అనేది, అంతే అయిపోయింది. మమ్మీ 21 కాదంట, కాదా అయితే తెలుసుకో, మళ్ళా నా ఆన్సర్ అయితే 21. ఒకసారి ఒకటి కూస్తుంది, అదేంది అది ఏం కూత మమ్మీ అంటే, కోయిల కూత బిడ్డ అని. కోయిలది కానే కాదు, నేను పక్కనే ఉన్నా, చెప్పేసింది. అదే ప్రశ్న వాళ్ళ డాడీని అడిగిండు, 3 నెలలకి ఎన్ని సంవత్సరాలు అని. 5 వాళ్ళు కొట్టిండు. 3 సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలకి ఎన్ని సంవత్సరాలు, అదేం ప్రశ్న అని. చెప్పు డాడీ 3 నెలలకి ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి. వాళ్ళమ్మ చదువుకోపోయినా చెప్పింది 1/2 సంవత్సరం అని చెప్పి. సో సోక్రటీస్ వాంటెడ్ సింపుల్ ఆన్సర్స్ అండ్ నోబడి గివ్. అందరూ ఒక రకమైన తాత్వికమైన, ఊహాజనితమైన, ఊహాపోహలతో, ఒక అద్భుతమైన విషయాలతో నిండిన జవాబులు ఇవ్వడం మొదలుపెట్టారు. నువ్వు పండితుల్ని ఉతికారేయచ్చు, వాళ్ళు చెప్పేది వాళ్ళు జీవిస్తున్నారో లేదు తెలియదు మనకు. సో ఆ తర్వాత సోక్రటీస్ని జైల్లో ఉంటే బుక్ చదువుకుంటున్నాడు. అప్పుడు సోక్రటీస్కి చాలామంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ప్లేటో అండ్ అరిస్టాటిల్, ఆ తర్వాత క్రిటో, ఇదంతా సోక్రటీస్ కాంటెంపరీ పీపులే. సో వాళ్ళందరికీ సోక్రటీస్ గురువు. సో క్రిటో అని, ఈ విషయం ఓషో టాక్ అన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ వర్డ్ విన్నా, క్రిటో. ఓషో దాన్ని యాక్సెంచుయేట్ చేశాడు అనమాట, అంటే కొంచెం గట్టిగా పలికాడు. నౌ ఐఎమ్ అటరింగ్ ఎ నేమ్ క్రిటో అని చెప్పి ఓషో ఏమన్నాడంటే, ద రీజన్ ఐఎమ్ అటరింగ్ దిస్ నేమ్, ద ఓన్లీ రీజన్ బిహైండ్ ఇట్ సోక్రటీస్ అటర్డ్ ఇట్. సోక్రటీస్ ఉచ్చరించాడు ఆ పేరును, కాబట్టి అటర్డ్ అంటే ఉచ్చరించడం, నేను ఉచ్చరిస్తున్న దాన్ని. అదే క్రిటో ఎవడో నాకు వచ్చేది లేదు పోయేది లేదని. అంటే ఒక జ్ఞాని నుంచి ఒక మాట ఉచ్చరించబడితే అది కొన్ని జనరేషన్స్ ఉచ్చరించబడుతుంది. అట్లా క్రిటో ఎవడో నాకు తెలియదు. మరి క్రిటో పేరు సోక్రటీస్ ఎందుకు ఉచ్చరించిండు, దానికి ఒక కథ ఉంది. ఆ కథ ఏంది, సో క్రిటోకి చాలా డబ్బు ఉందంట. సోక్రటీస్ రేపొద్దున విషం తాగి మరణించాలని శిక్ష వేశారు. మామూలుగా ఉరి శిక్ష ఉంటుంది, లేకపోతే జీవిత ఖైదు ఉంటుంది, లేకపోతే దేశ బహిష్కరణ ఉంటుంది, అంటే మనం చేసే నేరాన్ని బట్టి. సో ఇప్పుడు విషం తాగి మరణించే శిక్షలు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో విషం తాగి మరణించే శిక్షలు, లేకపోతే విష పాములతో కరిపించి చంపే శిక్షలు,
లేకపోతే ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి షాక్ ఇచ్చి చంపే శిక్షలు అవన్నీ ఉన్నాయి బ్రూటల్గా. అదే ఇప్పుడు నువ్వు అరబిక్ కంట్రీస్కి వెళ్తే రాళ్ళతో కొట్టి చంపే శిక్ష ఉంటుంది. కొన్ని కట్టెతో కట్టేస్తారు, కట్టెకి అక్కడ రాళ్ళ కుప్ప పెడతారు. అందరు పోయి అందరికి అనౌన్స్ చేస్తే సరదాగా పోయి కొట్టి చంపేస్తారు అంత సరదాగా. ఎందుకంటే చేయకూడని తప్పు చేశాడు కాబట్టి చంపడం తప్పు కాదన్న మైండ్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు దోమని ఎట్ట చంపుతున్నావు, సరదాగా చంపట్లే అది కుట్టింది కాబట్టి అట్లా. ఎక్కడన్నా నీకు పశ్చాత్తాపం ఉందా? పాపం దానికి తల్లిదండ్రులు ఉన్నారు, అది ఏ లక్ష్యాలకు, అది ఏ గర్ల్ ఫ్రెండ్ ఎగరడానికి కలవడానికి ఎగురుతుందో మనం అనుకుంటాం. అట్లా అట్లనే అంటే రెండోది చిన్నగా ఉంటుంది కాబట్టి మనం పెద్ద పట్టించుకోం. సో ఆ జైల్లో అటుపక్క ఊచలవతల సోక్రటీస్ కూర్చుంటే ఇటుపక్క క్రిటో వెళ్ళి కూర్చున్నాడు. కీస్ చూపించాడు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మీ జైలు కీ నేను సంపాదించాను. తర్వాత ఈ జైలుకి ఆనుకొని ఒక సముద్రం ఉంది, దాంట్లో పడవ సిద్ధంగా ఉంది. మీరే తప్పు చేయలేని నాకు తెలుసు, మిమ్మల్ని అనవసరంగా శిక్ష విధించారు. సో మీరు ఒప్పుకుంటే గేట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు, నేను రానన్నాడు. దేనికి రారు మీరు అంటే, నువ్వు ఎవరితోన్నా గెలవచ్చు కానీ సోక్రటీస్తో గెలవలేదు. ఎందుకంటే అతని జీవితమే క్వశ్చనింగ్లో ఉంది. ద ఎంటైర్ లైఫ్ క్వశ్చన్ నుంచే మొదలైంది. అందుకని నేను రాను. ఎందుకు రానంటే, ఇప్పుడు నేను పారిపోతే వాళ్ళు చెప్పింది నిజమవుతుంది. అందుకని ఇక్కడే ఉన్నా. రెండోది, జైల్లో ఉన్నా నువ్వు అనుకుంటున్నావు. నేను ఇంట్లో ఒక రూమ్లో కూర్చుంటే ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నా. అక్కడ నా భార్య ఫుడ్ పెడితే ఇక్కడ అధికారులు ఫుడ్ పెడుతున్నారు. నాకు వ్యక్తిగతంగా పెద్ద డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది. బాగుంది అలా అనుకుంటే. మరి రేపు పొద్దున్న విషం దాగి చచ్చిపోవాలి, మరి పుస్తకం ఎలా చదవగలుగుతున్నారు అంటే, విషం దాగి చచ్చిపోవడం అనేది నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు కదా. నాకు చచ్చిపోతే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు సినిమాకి వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా నేను విషం దాగి చూస్తాను. మీరందరూ అనుకున్నట్టు అది భయావహంగా ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో నాకు తెలియనప్పుడు, పోనీ ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు నాకు చెప్పలే చావు అంటే ఇట్లుంటుందని. అందుకని నాకు తెలియదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పిన తర్వాత క్రిటోకి ఏం చెప్పాలని అర్థం కాదు. ఆ తర్వాత మిగతా ఫ్రెండ్స్ కూడా చివరి మీటింగ్ కోసం వస్తే అప్పుడు ఎవరో అడిగారంట, మీరు మరణించిన తర్వాత మీరు ఒక గురువులాగా ఉన్నారు, మీది ఒక లెగసీ ఉంది, మీదంతా ఒక ఫిలాసఫీ ఉంది, మరి దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, మీ తర్వాత నెక్స్ట్ శిష్యుడు ఎవరు అంటే, మీరు ఇతన్ని ఒకరిని అపాయింట్ చేస్తే అతని మాట మేము వింటాం. అంతలో ఇంకో శిష్యుడు అడిగాడంటే, మిమ్మల్ని పూడ్చాలా కాల్చాలా అంటే, చావుని అంగీకరించి ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి ఇవంతా చర్చలోకి వచ్చింది. కామన్ మ్యాన్ చావుకు భయపడుతున్నాడు. ఏ గురువు ఇప్పుడు ఓషో కూడా మరణించబోయే ముందు ఒక టాక్ చేసిండు వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్లో. ఎంత ఫన్నీగా ఉంటుందంటే, అట్లా చనిపోయేటప్పుడు మాట్లాడడం చాలా గొప్ప విషయం. మనం ఒకసారి వినిపిస్తావా? కాదు అంటే, నేను చనిపోయిన తర్వాత నా బాడీని ఈ యాంగిల్ నా తల పెట్టి కాల్ చేయండి, ఫ్యాన్ పెట్టండి, తర్వాత నాకు ఫ్యాన్ పెట్టండి అంటే, నా ఫ్యాన్ కూడా ఇటు పక్కనే ఉండాలి నా సమాధికి. తర్వాత ఫ్యాను ఒకవేళ ఏసీ కనుక పెడితే ఈ నెంబరే పెట్టాలి. ఇట్లాంటివన్నీ చెప్పాడు. అంటే మామూలుగా ఇంకా చచ్చిపోయే ఒక రకమైన నిర్వేదం వచ్చేస్తుంది. అంటే దే లివ్డ్ ఆన్. అంటే సోక్రటీస్ వీళ్ళంతా చెప్పింది విని అది చెప్పాడంట. ఒకరేమో నన్ను కాల్చాలా పూడ్చాలని అడుగుతున్నారు, ఒకరేమో నేను పోయిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ ఎవరు అని ఆలోచిస్తున్నారు. కానీ మీకు తెలియని రహస్యం ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న సోక్రటీస్ వెరీ లిమిటెడ్. విషం దాగి సోక్రటీస్ మరణించిన క్షణము సోక్రటీస్ ఈ భూమి ఉన్నంత వరకు ఉంటాడు. మీరంతా భూమి మీద ఎప్పటికుంటారు, ఎందుకంటే నేను మీ పేర్లు ఉచ్చరిస్తున్నాను అని చెప్పి క్రిటో అన్నాడు. ఓకే, క్రిటో, నీ పేరు నేను ఉచ్చరించాను కనుక భవిష్యత్తులో ఒక 1000 ఏళ్ల తర్వాత ఎవరో ఒకరు నీ పేరు ఉచ్చరిస్తారు. అదర్వైజ్ నువ్వెవడో ఎవరికి తెలుసు. అందుకని నువ్వు చేసుకున్న గ్రేటెస్ట్ వర్చ్యూ ఏంటంటే, నీ పేరు నా నోటి ద్వారా ఉచ్చరించబడటమే. అందుకని మీరు నన్ను కాలుస్తారా పూడుస్తారన్నది మీ హెడేక్. నాకు అసలు మరణమే లేదు అని తెలుసుకున్న సోక్రటీస్ అనేవాడు ఎప్పుడు ఉంటాడు భూమి. యాజ్ ఎ థాట్ సోక్రటీస్ నెవర్ డైస్, యాజ్ ఎ విజ్డమ్ సోక్రటీస్ నెవర్ డైస్ అని చెప్పాడంట. సో అది రైట్ అండర్స్టాండింగ్. ఫేడ్ అవుట్ అయ్యేది లేనే లేదు. ఇప్పుడు బుద్ధుడు ఎప్పుడో పోయాడు, స్టిల్ ఆయన బొమ్మలు వేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో బొమ్మలు కూడా అన్నిసార్లు వేసుకోరు, తెలియదు. శాంతం దానికి ప్రతీక. సోక్రటీస్ అంటే ఒక చిన్నపిల్లలకు ఉండే ఒక సహజమైన ఒక ప్రజ్ఞ,
విజ్డమ్. వర్షం పడుతుందా? సూపర్ అసలు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే, మీ మాటలు ఒక రోజంతా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వింటే మీ దిమ్మ తిరిగిపోతుంది. 99% మీనింగ్లెస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్స్ చేస్తున్నా, కొందరికి ఒక అపోహ ఏందో చెప్పనా, మీరు రోజంతా మాట్లాడతారా? నేను రోజులో కొంతసేపే మాట్లాడతాను. అవును. ఈ యూట్యూబ్ టాక్ చేసినప్పుడే మాట్లాడతా. అదర్వైజ్ అవసరమైతే అనేదో చెప్పి తప్పించుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సైలెంట్. అవును, టాక్ కోసమే మాట్లాడతాం. టాక్ కోసమే. అంతే. ఇది అయిపోతే మళ్ళీ అసలు అది ఎలా చేయాలి ఆ టాక్స్ కూడా ఉండవు ఫర్దర్గా. మహా అంటే ఏం రెగ్యులర్గా ఏం మాటలు వస్తాయి, ఏం వంట చేసుకుందాం అంటే ఈ వంట అయిపోయింది, మళ్ళీ సైలెన్స్. కూరగాయలకు పోదాం సైలెన్స్. అంటే పిచ్చాపాటిగా గాసిపింగ్ చేయడం అనేది లేదు. అవును. అవసరమైతే 24 hours మాట్లాడవచ్చు, కానీ ఆ మాటల్లో ఒక్కటి కూడా వృధా ఉండవు. అదే నేను చెప్పాలనుకున్నాను. అందుకని లిజన్ టు యువర్ ఓన్ వాయిస్ రికార్డ్ చేసుకొని అందరి దగ్గర మొబైల్స్ పాడేని. ఏదో సినిమాలో బాబు మోహన్ ఎవరో కథ చెప్తే కోటేశ్వరరావు చోళ రక్తం కారుతుంది, ఇట్లా చూసుకుంటాడు బాబు. అట్లా మీ మాట 24 hours మీ మాటలు మీరు వింటే అందులో ఎంత మీనింగ్లెస్ స్టఫ్ ఉందో మీకు తెలుస్తుంది. ఆ మాటలు ఎవరో కాదు, మీ మైండే. పాప కోట శ్రీనివాసరావు అని చెప్తే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. అతని పేపర్స్ చుట్టుకొని ఒక అదే సీన్, పిసినారి. అసలు ఘోరంగా నవ్వినాం మేము. ఇప్పుడు దీన్ని కమాన్ అంటారు. కమాన్ ఇప్పుడు వైలెన్ చూసే వాళ్ళకి నేను ఇట్లా ఆపుతున్నా, ఇట్లా ఆపినా కదా, కొన్నేళ్ళు పడుతుంది. అవునా? జస్ట్ ఆపడానికి, ఊపడానికి ఎవరికైనా వస్తే ఆపడానికి చాలా కష్టం. ఇప్పుడు ఇది పూర్తి నియంత్రణ. ఇప్పుడు ఈ ఆపడం ఉంది కదా, ఇట్స్ కాల్డ్ లిగాటో. ఇది మనం మాట్లాడే సబ్జెక్ట్ కాదు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్, అర్థం కాకపోయినా వినండి. పూర్తి ఎరుక అంటే కంట్రోల్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇదేమో వర్టికల్గా, ఇది హారిజంటల్ కదా, ఇట్లా మనం ఎప్పుడు పని చేయం. అందుకే వైలిన్ డిఫికల్ట్. ఓకే. అంటే మైండ్ ఇట్లా వెళ్ళాలి, మైండ్ ఇట్లా కూడా ఆపరేట్ చేయాలి, రెండింటి మధ్య సింక్ కుదరాలి. ఇట్లా అంటే ఇట్లా అంటారు ఇనిషియల్గా, ఇట్లా అంటే ఇట్లా అంటారు. సో చాలా కష్టం. దాంతోపాటు నువ్వు అనుకుంటున్నది ఇట్లే. ఉదాహరణకి ఒక పాట మనం వింటున్నాం కదా, పాటలు ఏమున్నాయి, పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఎట్లా తయారైనాయి, అక్షరాలతో తయారైనాయి. అక్షరం అక్షరం పొడి పొడిగానే ఉన్నాయి. ఇప్పుడు చల్లని రాజా ఓ చందమామ, ఇది ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ అండ్ లెటర్స్ కలిస్తే ఒక ఫ్రేజ్ వచ్చింది. మామూలుగా వైలిన్ రానప్పుడు ఇట్లా వాయిస్తారు, ఎందుకంటే ఇది తెలియదు అనమాట. నా చందమామ చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి నా చందమామ, ఓ చందమామ. ఏదైనా మంచి పాట చెప్పు. ఇప్పుడు సంగీతం బాగా వాయించే వాళ్ళు ఎవరంటే, వాళ్ళకి ఎట్లయితే మనం మాట్లాడుతున్నామో ఆపుతూ ఆపుతూ మాట్లాడుతున్నాం, మధ్య మధ్యన వ్యవధిస్తున్నాం.
కొన్నిసార్లు కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం, కొన్నిసార్లు ఆగుతున్నాం. ఇది సంగీతంలో భాష లేకుండా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. అందుకని మనకు పాట వినిపిస్తుంది. చెప్పేదన్న పాట చెప్పరా వాళ్ళు? అదే చూపే చూపే అంటే చూపే బంగారమాయేనా అని అని అనా. సో సంగీతంలో ఒక డిఫికల్ట్ ఛాలెంజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది చూసే వాళ్ళకి అర్థం కాదు, కానీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సరిగమ పదని ఇస్తుంది కదా, సరిగమ పదని ఏం కనిపించింది నీకు? అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కసారి తిప్పుతుంది కదా. సరి ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒకసారి కదిలిచ్చినాయి కదా. నెక్స్ట్ రెండు అక్షరాలకు ఒకసారి అంటే నువ్వు అదిగా చూడాల్సింది. రెండు అక్షరాలకు ఒకసారి. హాఫ్ లో ఒకటి హాఫ్ లో ఒకటి వస్తుంది. ఇప్పుడు 4 ఒక్కొక్కటి సరిగమపదని. నువ్వు రికార్డింగ్ లో వింటే సేమ్ వినిపిస్తుంది అదే ముక్కలు. ఇప్పుడు 8 సరిగమపదని. ఇప్పుడు 16 తర్వాత 32 ఉన్నాయా? సూపర్ గొప్ప. ఇప్పుడు 64 ఎంఎస్ గోపాలకృష్ణన్ 128 వాయిస్తాడు. 64 128 అంటే అదే ఇంకా ఒకటే దాంట్లో. అబ్బా బాబా. దీన్ని ఇట్స్ కాల్డ్ లిగాటో. లిగాటో అంటే మొత్తం బోని 5 రకాలుగా వాడతారు. ఇది లిగాటో, స్టకాటో, తర్వాత పిచ్కాటో, ఇవన్నీ ఉంటాయి అని జోక్ చేయట్లే. యాక్చువల్గా అవన్నీ టర్మ్స్ అనమాట. మన భారతీయ కాదు, ఇట్స్ ఫ్రమ్ జర్మన్. అయితే జర్మన్లో వాళ్ళు వాయించేది ఏంది? ఓన్లీ ప్లెయిన్ నోటేషనే. ఇట్లా వాయించేటోళ్ళు. సో దాన్ని మన ఇండియన్స్ అడాప్ట్ చేసుకొని దాన్ని గమకం జోడించారు అనమాట. గమకం జోడించారు. ఇది గమకం. ఇది గమకం. మళ్ళీ దీంట్లో ఎగుజారు దిగుజారు. పైకి ఎక్కిన పైకి దిగు, మళ్ళీ కిందికి జారు ఉంటుంది. నిజరి మని దరి మని దరి దరి నరి దాని మరి అది కరెక్ట్గా వైలిన్ టర్మ్స్ చూద్దాం. దాని పేర్లు
ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు కూడా నవ్వు వచ్చేది. స్టకాటో, డిటాషే, టొపాషో, పిజికాటో ఇట్లా ఉంటాయి అన్నమాట. టొపాషో మర్చిపోయినా. హ్యామర్డ్ స్ట్రోక్, మార్టేల్, ట్రెమోలో, ట్రెంబ్లింగ్ సౌండ్, సోల్టాస్టో అంటే బో ఓవర్ ద ఫింగర్ బోర్డ్, సల్ ప్యాంటికాలో ఇదొకటి అట్లా ఉంటాయి. దాంతోపాటు విబ్రాటో అని ఉంటుంది అనమాట. విబ్రాటో అంటే మనకి ఇట్లా అంటే అట్లా వచ్చింది కదా విబ్రాటో, చిన్న గమకం వచ్చిందా వచ్చింది. ఇది వైబ్రేటో. విబ్రేటో అనేది ఓన్లీ వాళ్ళది ప్యూర్ నోటేషన్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నోటేషన్. వెస్టర్న్ చాలా కష్టం వాయించడం. అవునా? కాకపోతే ఇండియన్ క్లాసికల్ వస్తే ఇంక ఏదైనా వాయించవచ్చు. అది బాలమురళీ కృష్ణ సెడ్. ఒకసారి రష్యాకి వెళ్ళినప్పుడు వాళ్ళ రష్యన్ ప్లే ఆఫ్ వాయించే విధానం ఉంటుంది. సో బాలకృష్ణ మురళి చెప్పాడంట స్టేజ్ మీద, ఒకసారి ఇండియన్ క్లాసికల్ వైలిన్లో మీకు అర్థమైతే ప్రపంచంలో ఏ సాంప్రదాయాన్నైనా మీరు విని వాయించేసేయచ్చు అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యారంటే మేము పిచ్చోళ్ళమా. ఓకే. ఆ తర్వాత సరే మీరు చెప్పండి వాయిస్తాను అని చెప్పగానే అసలు కచేరీ చేసినట్ట మొత్తం. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు అప్పుడు చెప్పారంటే ఇండియన్ క్లాసికల్ కర్ణాటిక్ అనేది చాలా పెద్ద ఓషన్ బాబు. అవునా? తర్వాత ముత్తయ్య దీక్షిత్వం అని దీక్షితారని ఒక ఆయన ఉన్నారు. అంటే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకున్న దాంట్లో దాన్ని చాలు అంతే కదా. ఇప్పుడు మా సార్ దగ్గర నేర్చుకుని సార్ కంటే గొప్పగా వాయిస్తారు. మరి వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారా? అప్రిషియేట్ చేస్తారు. ఆర్ట్లో ఏముంటాయి దేశాలు. సో ముత్తయ్య దీక్షితారని ఒక ఆయన ఉన్నారు. ఆ బ్రిటిష్ ఎరాలో ఆయన కూడా చాలా గొప్ప విద్వాంసుడు. సో ఆయన కచేరీ చేస్తుంటే బ్రిటిషర్స్ కూడా వచ్చారు. ఆయన చక్కగా సంగీతాన్ని పాడుతుంటే అయిపోయిన తర్వాత ఎక్సలెంట్ అని కొట్టిన తర్వాత ఎవరో బ్రిటిషర్ సాడ్గా కనిపించండి. వాట్ ఈస్ ద మ్యాటర్, వై ఆర్ యూ సాడ్ అని అడిగితే మీరు చాలా బాగా పాడారు కానీ మాకు అర్థం కాదు, మాకు వెస్టర్న్ టచ్ ఉంటుంది కదా, మీరు వెస్టర్న్ పాడగలరా అంటే గమ్మ గరిగ పరిగ సా అని పాడాడంట. మొత్తం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లో ఒకే ఒక్క వెస్టర్న్ కంపోజిషన్ అది గమ్మ గరిగ పరిగ సా నీదని రి సద్ద పాగమ అని ఉంటది. ఎప్పుడు విన్నారా? అరే మస్తు ఉంటది. అప్పటికప్పుడే ఉత్తదే గమ గరిగ పరిగ సా సా నీ మద పాగ మగని అనిత. ఒకసారి చిన్నది మీరు పెడతా ఉంటారు. అది చాలా ఫేమస్ అనమాట. నోట్ అని పిలుస్తారు. ఏం పిలుస్తారు? ఇంగ్లీష్. కాల్డ్ ఇంగ్లీష్ నోట్. ఇంగ్లీష్ నోట్ కొడితే వచ్చేస్తుంది. మధురైమణి అయ్యర్ అంటే గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు దాన్ని స్టేజ్ల మీద పాడారు. ఇంగ్లీష్ నోట్ బ్లెండెడ్. ఇది కొంచెం కొంచెం పెడదాం, కాపీరైట్ పడ్డా కూడా వద్దు పప్ప. అది ఏం కాదు, కొంచెం ఏం కాదు. అమ్మ మరిగ పరిగ సా గమ మరిగ పరిగ సా సా. ఎందుకు పప్ప మనకు రిస్క్? గమ మరి అరే పరిగ సా. అది 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 చాలా అక్యూట్ గా నేను రికార్డ్ చేస్తే అది క్యాప్ అది ఒకటేమో అయిపోయింది. ఒక్క నిమిషం. కన్యాకుమారి లాస్ట్ నేను చెప్పాలనుకుంటుంది, మనం ఎంత చెత్త వాగుతున్నామో. ఉదాహరణకి మనం బట్టలు వేసుకుని అద్దంలో చూసుకుంటాం కదా, బట్టలు బాగుంది లేదు, ఒకసారి రికార్డ్ చేసుకుని చూసుకొని ఈ మాటలు ఎట్లుంది తెలుస్తుంది.
ఈ ప్రయోగం తప్పక చేయాలంటే టెక్నాలజీ ఉంది కాబట్టి. లేకపోతే మీకు వచ్చింది తెలుసా, అద్దం లేనంత వరకు చాలామందికి తెలియదు వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది. నాకు చాలా క్రేజీ ఫెలోస్ కలిశారు నేను రోడ్ల మీద తిరుగుతున్న టైంలో. అంటే నాది కూడా ఒక స్థిర చిత్తం, అంటే చెత్త ఏమీ లేదు. నేను ఒక అంశం కోసం తిరుగుతున్నా, అట్లా కలిశారనమాట. అన్ని ఫంక్షన్ హాల్స్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు బొమ్మలు వేస్తే బాగుంటుందని నేను విజిటింగ్ కార్డ్ తయారు చేసుకొని అట్లా కర్మన్ ఘాట్ నుంచి ఎల్బీ నగర్ దిల్షుక్ వైపు వస్తున్నా. చిన్న బండి వేసుకొని తిరుగుతుంటే ఇక్కడ పోయినా రెస్పాన్స్ ఉండేది కాదు. పెళ్ళి అయితే పిలుస్తానులే బాబు, ఎంత తీసుకుంటారు బాబు అంటే, ఎట్లేస్తావు బొమ్మ, ఏది నా ఇదే చూపి, ఇట్లా ఎవడు ఆపర్చునిటీ ఇచ్చేవాడు కాదు. సో అట్లా తిరిగి ఒకసారి అలసిపోయి ఒక ఫంక్షన్ హాల్లో ఏమంటారు కళ్ళు చక్కెర వచ్చినట్టే కూర్చుంటే అదే ఫంక్షన్ హాల్లో అంతకుముందే పెళ్ళి అయిపోయి నైటు ఆ పెళ్లి చేసిన పూజారి ఉన్నారు ఒక ఆయన. ఈ అరగుండుండి వెనక శిఖ వేసి చక్కగా నామాలు పెట్టి కొంచెం చామన్ ఛాయ చక్కగా ఇట్లా ఒక్కడే ఆ పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి మంటపం దగ్గర ఇట్లా కూర్చోండి తన బ్యాగ్ పెట్టుకుని. అప్పుడు నాకు ఎవరిని ఇంట్రెస్టింగ్ అనిపిస్తే బొమ్మ వేయాలని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న పీరియడ్ అది. ఆయన దగ్గరికి వెళ్ళి నేను బొమ్మలు వేస్తా, మీ బొమ్మ వేయొచ్చునా అని అడిగి, వెయ్యి, కదలకుండా కూర్చోవాలా, కూర్చోవాలి. 5 minutes 6 minutes బాగుందా, ఎంత అంటే అట్లేం లేదండి అంటే, కళకి మేము పౌరోహిత్యం చేస్తే మాకు ఇచ్చారు కదా, నాకు 100 రూపాయలు ఇచ్చినట్టు. ఇంతకు బొమ్మ బాగుందా లేదా చెప్పలేదంటే తెలియదండి. అచ్చా, అతను చూసుకోలేదు అతన్ని ఇప్పుడు, తన ఫేస్ తను ఎప్పుడు చూసుకోలేదండి. ఓకే. దానికి కారణం ఏంది, వాళ్ళ గురువుగారు మరణిస్తూ నేను జీవితంలో ఏదన్నా ఒక పని చేయాలా గురువుగారు అంటే, నీ మొహం ఎలా ఉందో నువ్వు ఎప్పుడు చూసుకోవద్దురా అని చెప్పారు. ఓకే. నీ బాధకు అది కూడా ఒక కారణం అవుతుంది. అచ్చా. అప్పటి నుంచి నాకు తెలియదండి నా మొహం ఎలా ఉంటుంది. అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అసలు. ఇప్పటికీ కదా ఇంకో వ్యక్తి లేడు, మనం వేల సార్లు చూసుకుంటున్నాం, ఇంకొక వ్యక్తి అట్లా చెప్పిన వాళ్ళు లేడు అంట. అంటే మనిషికి తన ఫేస్ 100 ఫోటోలు దిగితే అందులో 9 డిలీట్ చేసి వాడు ఒకటి ఉంచుకుంటే వాడు నచ్చట్లే. అది పెద్ద చెప్పింది కరెక్ట్ కదా, సెకండ్కి మారిపోతుంది. సో నేను ఏమంటారు స్విచ్ ఆఫ్ అయ్యి వచ్చేసిన అంతే. ఇంక చెప్పడానికి ఏం లేదు. నా ఫేస్ ఏదో నాకు తెలియదు అని చెప్పిన తర్వాత ఆ మాట ముందు చెప్పి ఏదో ఒకటి గీసిస్తుంటే అనవసరంగా చూసినంతసేపు. ఆయన చక్కగా దాన్ని మడత పెట్టొచ్చా, పెడితే బాగోదు, సరే ఇలా తీసుకెళ్తాను, ఉంచుకుంటాను, మేబీ ఇలా ఉంటానా, బాగానే ఉన్నది అని అంతే. అట్లా చాలా రిలాక్స్డ్గా ఒక. సో మీ గొంతు మీరే రికార్డ్ చేసుకొని వినండి, మీ చెవులో రక్తం గారడం ఖాయం. నిజం బాగుంటుంది, కొన్ని రోజులు చూసుకోకుండా ఉంటాం కదా. నేను అట్లా ఢిల్లీలో ఉన్నా, 1.5 year ఫేస్ చూసుకోవాలి అంటే, నేను అది ఒక ప్రయోగం కోసం పోయినా కాబట్టి అసలు అక్కడ ఏమీ లేదు. 24 hours టీత్ వరకు చూసుకోవాలి. చూసుకోలేదు అసలు. నాకు అప్పుడే గడ్డం పెరిగింది, అప్పుడే మామూలుగా ఇంత పెరగగానే కట్ చేస్తుంటే 2010 నుంచి 11 అంటే ఒక మొత్తం 13-14 months ఉన్నా ఢిల్లీలో. రాగానే గోపిక గోదావరి. ఓకే, అందులో ఉంది కాదు వచ్చిన తర్వాత కాదు, 2010 అది. అంటే 100% 2010. చూద్దాం, ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతనే నేను ప్రశాంతంగా వేరే రూమ్ తీసుకొని ఉండడం స్టార్ట్ చేసిన. ఓకే. 10th July 2009 గోపిక గోదావరి రిలీజ్. ఆ తర్వాత ఢిల్లీకి పోయినాము. ఓకే, కరెక్ట్. సో అట్లా అది ఏదైనా ఇగో దీని మీద నా ఫోటో కూడా ఉంది ఇందులో. ఇగో అసలు గోపిక గోదావరి వెబ్సైట్లో నేనే. ఇది నువ్వు ఉండడం కాదు, నిన్ను పెట్టిండు వంశీ గారు అట్లా. ఓకే బేటా, బాయ్, అంతే ఇంకా. బాయ్ పప్పా, వంశీ గారు.